హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం హోటల్లో ప్రిపేర్ చేసే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఫ్రైడ్ రైస్ని పిల్లలకి బాక్స్లోకి పెట్టవచ్చు. ఇలాగే లేదు అంటే ఇంట్లో మనం రైతాతో కానీ ఏదైనా గ్రేవీతో కానీ ఇలా చిటికలో తయారు చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం చూద్దాం. ఈ వెజిటబుల్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3 బీన్స్ని సన్నగా తరిగి అవి కూడా వేసుకోవాలి. వేసుకొని సన్నగా తరిగిన క్యారెట్ ఒక 3 టేబుల్ స్పూన్లు అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ కూరగాయలు కొంచెం లైట్గా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగానే రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. మనం ఇంట్లో ఏ రైస్ ఉన్నా కూడా దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. మనము మామూలుగా బాస్మతి రైస్ కన్నా ఇంట్లో రైస్ సన్నగా ఉంటే వాటితో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. హోటల్లో ఇలా తయారు చేస్తారు కాబట్టి నేను ఈ రైస్తో చేసి చూపిస్తున్నాను. మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కూరగాయలన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూను వెనిగర్ వేసుకోవాలండి. వెనిగర్ వేసుకుంటే రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను ఒక 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. అది కొంచెం క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. లైట్గా వేసుకోవాలండి కొత్తిమీర కూడా, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇది ఏదైనా గ్రేవీతో కానీ లేకపోతే రైతాతో కానీ తింటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేఖస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.